రైట్ సార్, కాలర్ ఉన్నారు. హలో, యా, టెక్సాస్ నుంచి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. సార్ రామకృష్ణారెడ్డి నా పేరు. యా, చెప్పండి. టెక్సాస్ డల్లాస్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్ మనది ఒకప్పుడు ఫాక్స్కాన్ చైర్మన్ లేదంటే ప్రతి ఒక్క కంపెనీ నుంచి వచ్చారు సార్ మన దగ్గరికి వచ్చి, అసలు ఇది ఇండియానా లేదంటే ఇంకా వేరే యూరోపియన్ కంట్రీనా అని ఒక లాగా ఊహించుకున్నారు సార్. మన ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ వచ్చేటప్పుడు అలా అనుకున్నారు సార్. మన అంటే సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం నాకు ఫేవర్ కాదు, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫేవర్ కాదు సార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో నాకు మన స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలని చాలా అది సార్ మాకు ఇష్టం సార్. ఇక్కడ మన పేరు చెప్పుకోవాలని నాకు ఇష్టం. కానీ సార్ ఇప్పుడు లాస్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో సార్, పాలసీస్ కానీ ఏవైనా సార్ అసలు ప్రతి ఒక్కటి సార్, ఇప్పుడు ఒక 100 కోట్ల ఒక ఎకరం పోయింది సార్ మన దగ్గర కోకాపేటలో. అది చాలా గొప్పగా చెప్పుకున్నాం మనం. అంటే అది ఏం సార్, అంటే అది దేనికి ఇండికేషన్ సార్? ఒక సిటీ గ్రోత్కి ఇండికేషన్ సార్ అది మనది. అలాంటి సార్ ఇప్పుడు ఈ హైడ్రా చర్యల వల్లనో లేదంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు సార్, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, అది ఓకే సార్. బట్ కానీ అది ప్రజలకు ఎంత వ్యతిరేకం అవుతుందో ఒక్కసారి ఏదైనా ఎలక్షన్స్, మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఒక్కసారి వస్తే సార్ బయటపడతాయి. కానీ సార్ ఇది చాలా దుర్మార్గం జరుగుతుంది సార్ మన స్టేట్లో. చాలా బ్రాండ్ వాల్యూ మొత్తం పడిపోతుంది అసలు. ఇదేంటి సార్? ఇప్పుడు అరకపూడి గాంధీ గారు ఉన్నారు సార్. సార్ ఇప్పుడు తను ఉండేది షేర్లింగంపల్లి అంటే ఏంటి సార్? తన కాన్స్టిట్యూన్స్ అక్కడ ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ సార్. అక్కడ పేరు మనది, మన తెలంగాణ పేరు అక్కడ ఏమంటారు సార్ పాడైపోతుందంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ నుంచి వస్తాయి సార్? ఎంప్లాయ్మెంట్స్ ఎక్కడ నుంచి వస్తాయి? ఇప్పుడు మా తమ్ముడు బీటెక్ పాస్ అయ్యాడు సార్. మా తమ్ముడు అతనికి జాబ్స్ లేవు. ముందే మనకి వరల్డ్ వైడ్ లో మనకి రెసెషన్ నడుస్తుంది, స్లో కొంచెం ఒక 0.5% లో. ఓకే సార్, యా, మీ అభిప్రాయం అర్థమైంది. థ్యాంక్ యూ, మంచి వ్యాలిడ్ ఒపీనియన్ ఇచ్చారు. ఏంటి సార్, ఇప్పుడు డైలీ వచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా మన కాల్స్ వచ్చేవి, వాళ్ళందరూ వరుసగా ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటే మీకు సపోర్ట్గానే ఉన్నాయి కాల్స్ సార్. ట్రెండ్ మారింది సార్ తెలంగాణలో. ఎన్నికల ముందు ఏదో మాట్లాడారు, వీటినే పట్టుకొని మనం మాట్లాడచ్చు. నేను ఏమంటున్నా సార్, వీళ్ళుగా ఇంకా చాలా ఇంకా ఒపీనియన్, ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చే వాళ్ళు అందరూ కూడా మీరు కూడా తీసుకోలేరు. కానీ బయట మాత్రం మా ట్రెండ్ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి, మా బీఆర్ఎస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. ఎన్నికల ముందు ఒక అపోహను బాగా సృష్టించారు, ఒక నిజాన్ని, ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల నిజంగా ఆ రోజు జనం భావించే పరిస్థితి ఉంది. కాబట్టి అది వాస్తవం. ఏదో నంబర్ గేమే కదా. 1.8% తో మేము అధికారాన్ని కోల్పోయినాం. చాలా తక్కువ మార్జిన్లో పోయినాం మేము. ఏంటంటే వీళ్ళ వల్ల ఇప్పుడు ప్రజల అభిప్రాయం మారుతుందని అనుకున్నా. ఓకే, మీకు కూడా కొంచెం ఆత్మ పరిశీలన ఈసారి అయితే అవసరం. మనం ఎక్కడ ఓడిపోయాం, మాకు ఎట్లాంటి మరి ప్రతిపక్షాలు ఎందుకు వచ్చి కూర్చున్నాం అనేది మీరు కూడా చేసుకోవాలి. ఆల్రెడీ అన్ని సమీక్షలు అయిపోయినాయి. అది కూడా ప్రజల పక్షాన పనిచేస్తున్నాం. 9 నెలలు అయినాక కూడా మళ్ళీ మేము వెనక్కి పోయి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము చూసుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ అయిపోయింది. దాని తర్వాత కూడా మాకు పూర్తిగా ఒక అవగాహన వచ్చింది. కాబట్టి అయినా ఇవాళ మా క్యాడర్ చెక్కు చెదరని క్యాడర్ ఇవాళ మాత్రమే ఉన్నది. ఇంత బీజేపీకి 8 సీట్లు వచ్చినా, కాంగ్రెస్కు 8 సీట్లు గెలిచినా కూడా ఎక్కడ ఎవరు పార్టీ మాటకు సిద్ధంగా లేరు. సో ఇక్కడతో ఆగే అంటున్నారు. అయిపోయిందండి. కార్యకర్త కూడా అసలు చేయనే పరిస్థితే లేదు.